నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేకపోయినా ఇప్పుడున్న సందర్భం బట్టి అట్లీస్ట్ ప్రచారంలో అయినా పాల్గొంటే బాగుంటుంది, నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పినా ఆ పార్టీకి కాస్త వెయిట్ అవుతుంది, కాస్త పుషప్ లాగా ఉంటుంది అని కొంతమంది అంటూ ఉంటారు. సో ఇప్పుడు లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అని అంటారు, ఆ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు అంటారు? సో బేసిక్గా లోకేష్ పాదయాత్రలో భాగంగా కర్నూలు వెళ్ళాడు. అక్కడ ఒక మంచి హోటల్లో ఆ రోజు బస చేయాలి. మామూలుగా ఇంతకుముందు కూడా ఆయన పలు సందర్భాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది, మంచిగానే స్పందించాడు తప్ప ఎప్పుడు ఇంకోలాగా అనలా. సో ఇప్పుడు ఆ హోటల్లోకి వెళ్ళేసరికి అడుగడుగున జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించాయి ఆయనకి. ఇక్కడ అక్కడ మొత్తం ఆ రోజు ఆ హోటల్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ సందడితో మొదలైంది. వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పండగ ఈరోజు అన్నట్లుగా. అభిమానులు వాళ్ళు ఓహో ఏంది మొత్తం మామిడి ఫోటోలే ఉన్నాయి అన్నాడు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన కూడా సంతోషంగా హార్ట్ఫుల్గానే అన్నాడు. అసలు విషయంలోకి వెళ్తే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ప్రణతిది మ్యారేజ్ యానివర్సరీ. సో అభిమానులు ఎక్కడున్నా చాలామంది విష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్నప్పటి కొడాలి నాని కూడా ఎన్టీఆర్కి మంచి ఫ్రెండు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కూడా విష్ చేశాడు. దేవినేని అవినాష్ అనే ఆయన కూడా వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన కూడా ఎన్టీఆర్ని మంచి చాలా హార్ట్ఫుల్గా విష్ చేస్తే ఇప్పుడు అందరూ ఆయన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు కొడాలి నాని కూడా మరి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ప్రస్తుతానికి, ఆయన కూడా మరి విష్ చేశారుగా. అందరు ట్రోల్, రాజకీయం వేరు, పర్సనల్ లైఫ్ వేరు కదబ్బా. పర్సనల్ లైఫ్ వేరు, బట్ ఎందుకు అందరు వాళ్ళని అలా ట్రోల్ చేస్తున్నారు. నిన్న రజనీకాంత్ వచ్చినప్పుడు అందరు తిట్టారు కదా, వీళ్ళకి ఏదో దొరకాలని చెప్పేసి ఇప్పుడు ఇలా బురద జల్లుతున్నారు అంతే. అది వేరే విషయం, రాజకీయం మనకు అనవసరం. సో ఓవరాల్గా జరిగింది ఏంటంటే ఆ రోజు అట్లా ఎన్టీఆర్ది మ్యారేజ్ యానివర్సరీ ఉన్నప్పుడు అందరు కూడా విషెస్ చేస్తూ, కొంతమంది ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ, వాళ్ళే చిన్న కేక్ కోసుకుంటూ అన్నీ ఆయన ఫోటోలు పెట్టుకుంటూ, ఫ్యాన్స్ తెలుసు కదా వాళ్ళ ఆనందం వేరు. అలా సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఎందుకు కర్నూలులో వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఈ ఎన్టీఆర్ కర్నూలులో రాయలసీమలో ఎప్పుడో కనెక్టెడ్. ఆ టైంలోనే ఆయన అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఆ బబ్లీ ఫేస్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారో స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఆయనకి అక్కడి నుంచే చాలా ఫ్యాన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఆ రకంగా వాళ్ళందరూ కొంచెం ఓన్ చేసుకున్నారు. అబ్బా మనకంటూ ఇంకో స్టార్ వచ్చాడు రా, భలే ఉన్నాడు, తొడగొట్టగానే కార్లు లేస్తాయి, బంగ్లాలు లేస్తాయి, బండ్లు తీయండిరా అన్నట్టుగా వాళ్ళకు ఏదో ఉంటుంది ఆ ఫీలింగ్. సో అది బాగా ఈయనలో చూసుకున్నారు. తర్వాత ఈయన మళ్ళీ రూపం మార్చుకొని వచ్చాక కూడా ఆయనకి ఇంకా అభిమానులు అయిపోయారు. ఆయన పర్ఫార్మెన్స్ చూసి, ఆయన సాంగ్స్, డాన్సులు ఇవన్నీ చూసేసరికి కంప్లీట్ మేకోవర్లో ఉంటారు ఆయన. సో డాన్సులు అటు రావణ దాంట్లో లవకుశ, జై లవకుశలో. సో ఇట్లా ఇవన్నీ చూసేసరికి వీళ్ళకి బాగా నచ్చేసాడు, పెట్టుకున్నాడు. మధ్యలో ఆ కామెడీ సినిమా అదుర్స్ చేసినప్పుడు కూడా అందరూ ఆయన్ని అరే భలే ఉందే ఈయన ఇలా కూడా చేస్తాడు అంటే, నటుడు కదా, హీ డిడ్ ఎవ్రీథింగ్. సో అట్లా బాగా ఓన్ చేసుకున్నారు. సో అట్లా వాళ్ళు ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుని, ఈయన బర్త్డే అయితే ఒక రకంగా, వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అయితే ఒక రకంగా, ఆ రకంగా చూస్తే అప్పుడు అనుకోకుండా అక్కడ పాదయాత్ర చేస్తూ లోకేష్ వచ్చాడు. చూసేసరికి ఎక్కడ ఉందాము అంటే ఇక్కడ మనోళ్ళ హోటల్ ఒకటి ఉంది, అక్కడ ఉందామని అంటారు. యాక్చువల్గా ఏం కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటారుగా. మనోళ్ళు అంటే వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ని అభిమానిస్తున్నారంటే మనోళ్ళే, టీడీపీ వాళ్ళే. సో అట్లా మనోళ్ళు బాగుంటాయి. ఓకే సరే పదాం అన్నాడు. వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళు మనోళ్ళే కాబట్టి వాళ్ళు అన్నీ ఇప్పుడు బాలకృష్ణ బర్త్డే ఉన్నా వాళ్ళు అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు బర్త్డే ఉన్నా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. అలా ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఓవరాల్ గా ఫ్యాన్స్ అయిపోయారు, ఏదేమైనా సరే అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. సో వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉండేసరికి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ టైంకి నేను వెళ్ళాడు, మెట్లు ఫస్ట్ అలా రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు క్యాజువల్గా. వచ్చి చూస్తే అక్కడ కూడా వెనకాల పెద్దగా ఎన్టీఆర్ ప్రణతి ఫోటో పెట్టేసి బాగా హంగామా ఒక టైప్ ఆఫ్ ఉండే. చూసి ఓకే అనుకున్నాం. మళ్ళీ ఇటు తిరిగాడు, పెద్ద ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంది, అక్కడ బాలకృష్ణ ఫోటో కూడా ఉంది. ఈయన ఫోటో లేదులే, లోకేష్ ఫోటో లేదు, అంటే సినిమా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. 2-3 బాలకృష్ణ ఫోటోలు, మొన్న వీరసింహారెడ్డి 100 రోజుల పోస్టరు,
ఇట్లా స్టాండీ టైపు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. సో దే ఆర్ సెలబ్రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి అక్కడక్కడ 3 బెలూన్స్, ఎన్టీఆర్ ప్రణతి ఫోటో, ఎన్టీఆర్ కొడుకుతో ఉన్న ఫోటో, ఇంకో కొడుకుతో ఉన్న ఫోటో, 2 కొడుకులే పుట్టారు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. అండ్ కొన్ని రేర్ ఫొటోస్ కూడా ఉంటాయి కదా. అండ్ వీళ్ళు ఎన్టీఆర్తో దిగిన ఫోటో, అప్పుడప్పుడు వెళ్ళి కలిసినప్పుడు ఫ్యాన్స్ ఇట్లా దిగుతారు కదా, అవి ఇవి అన్నీ ఇట్లా ఒకటొకటి ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఆ ఫ్లోర్లో కూడా మధ్యలో సీనరీస్ బదులు ఎన్టీఆర్ది జైలు అవకుశలో గెటప్ ఒకటి, ఇటు వెళ్తే జనతా గ్యారేజ్ గెటప్ ఒకటి, అటు వెళ్తే మొన్న RRRలో ఇట్లా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ ముస్లిం లుక్ ఒకటి రిలీజ్ చేశారు చూసావా, అదొకటి. అండ్ ఇటు వెళ్తే మళ్ళీ గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళినప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు చూసావా, ఆ ఫోటో ఒకటి. మళ్ళీ అట్లా ఎక్కితే అదొకటి. లిఫ్ట్లో కూడా మొత్తం ఆ బ్యాక్ డ్రాప్ అది కొంచెం అంటే స్టిక్కర్ టైప్ ఉంటుంది కదా, వెనకాల పెద్ద ఎన్టీఆర్, ఇంకో పైకి బాలయ్య, ఇంకో వైపు ఏమో జూనియర్ ఎన్టీఆర్ది. అది మన యమదొంగలో యముడు వేషం ఉంటుంది చూడు, అటు అది. ఇటు కథానాయకుడిలో బాలయ్య చేసి గెట్టిన దానవీన సూరకర్ణ గెటప్ అదొకటి. ఒరిజినల్గా ఎన్టీఆర్ వేసినటువంటి వీర సూరకర్ణ గెటప్ ఒకటి. దాన్ని బాలయ్య దాంట్లో అనుకరించాడు. ఏది కథానాయకుడు మహానాయకుడు సినిమాలో ఆ పోస్టర్, ఈ పోస్టర్ ఒరిజినల్ ఏమంటే డైలాగ్ చెప్పిన ఈయన పోస్టర్. ఆ 3 లిఫ్ట్లో 3 దిక్కులు ఇలా ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే ఆయన వెళ్తూ సంబరపడ్డాడు అందరితో. యాక్చువల్గా మొన్న కూడా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనే సీఎం అనే అభ్యర్థిని మీరు అనుకున్నట్లయితే మాకేం ప్రాబ్లం లేదంటూ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా బాహటంగానే చెప్పడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారే దూరంగా ఉన్నారు కానీ రాజకీయాలకు, వాళ్ళ తాత పార్టీని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో మాకేం ప్రాబ్లం లేదు అని కూడా బాహటంగానే చెప్పారు. దాంట్లో బలమైన రీజన్స్ ఉన్నాయి ఎందుకు దూరంగా ఉన్నారంటే, ఒకటి ఈయన సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కెరీర్ పీక్ సిచ్యువేషన్, కెరీర్ రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్లో కదా రాజకీయాలకు వెళ్ళాలి. కెరీర్ పీక్ సిచ్యువేషన్లో దీన్ని పాడు చేసుకున్నట్టు వెళ్ళి అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు వెళ్తారు చెప్పు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాము, చిరంజీవి గారి కెరీర్ పీక్ సిచ్యువేషన్లో రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఒక 7 ఏళ్ళు అజ్ఞాతం, మనకి 7 ఏళ్ళు అజ్ఞాతము, కొన్నేళ్ళు తర్వాత 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఖైదీ నెంబర్ 150. అమ్మయ్య ఈయన వచ్చాడు అట్లా. ఆ చామ్ అయితే లేదు, ఎప్పుడో స్ప్లిట్ అయింది అంటూ ఉంటారు. ఆ 7 ఏళ్లలో కనీసం అట్లీస్ట్ ఒక 4-5 సినిమాలన్నీ వచ్చేవిగా మరి. కొంచెం ఫ్యామిలీ ఏదో యాక్షన్ అట్లీస్ట్ 2 ఏళ్ళకో సినిమా, 3-4 అన్నీ వచ్చేవిగా. ఆ రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడే ఇంద్ర 100 days అని, టాగూర్ 200 days, తర్వాత స్టాలిన్ 300 days అట్లా వచ్చింది ఆ గ్రాఫ్. సడన్గా వచ్చి ఆగిపోయింది. సరే ఏదేమైనా అతను మాత్రం అలా ఉంటే, ఈయనకు మాత్రం ఇప్పుడు పీక్ సిచ్యువేషన్. ఇప్పుడే గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అండ్ ఆస్కార్లో ఉత్తమ నటుడు అవార్డులు, టాలీవుడ్, హాలీవుడ్, సినీ క్రిటిక్ అవార్డులు, బాలీవుడ్, అన్ని వుడ్లు కవర్ చేస్తున్నారు. ఇన్ని ఇప్పుడు అంటే ఒక ప్రమోషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిమోషన్ చేసుకోవడం ఎందుకంటే రాలా. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ దేవినేని అవినాష్ కొడాలని మంచి ఫ్రెండ్, అండ్ ఈయన టీడీపీని బాబుని పిచ్చ తిడుతున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఆయన విషెస్కి రిప్లై ఇచ్చే సిచ్యువేషన్లో లేడు, ఆయనతో మాట్లాడే సిచ్యువేషన్లో లేడు. మళ్ళీ వీళ్ళందరూ గుస్సా అవుతారు. సో కొంచెం బ్యాలెన్స్డ్గా నీట్గా వెళ్తున్నాడు. ప్రజెంట్ సినిమాలో బాగున్నాడు, పద్ధతిగా కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ పందాలో ఆయన వెళ్తున్నాడు. ఓవరాల్గా అయితే నారా లోకేష్ చెప్పినటువంటి ఏది మొత్తం మావోడి ఫోటోలే పెట్టావనేది బాగా వైరల్ అవుతుంది. అండ్ దాన్ని బట్టి ఆయన కూడా చాలా హార్ట్ఫుల్గానే చెప్పాడే తప్ప లోపల ఏదో బయట ఏదో పెట్టుకున్నట్టయితే చెప్పలేదు. లేదు బయట వీళ్ళే ఏదో పెట్టారు, అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.